మాల ఉపకులాలు అన్ని ఏకమై వర్గీకరణను అడ్డుకొని తీరుతామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు సత్తయ్య శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించ తలపెట్టిన మాలల సింహగర్జన కరపత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులతో కలిసి వారు మాట్లాడారు. ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మాలలంతా ఏకమై డిసెంబర్ 1న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మాలల సింహగర్జనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అల్లిబిల్లి నరసింగారావు, జంజీరపు ఎల్లేష్, అరుణ్ కుమార్, మల్లేశం పాల్గొన్నారు. చలో హైదరాబాద్ అనే కార్యక్రమం మన మాలల సింహగర్జనకు మరి పెద్ద ఎత్తున తలరానికి దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టరు ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విడుదల చేయడం జరిగింది. మరి మాలలు పెద్ద సంఖ్యలో జిల్లాలో ఈ యొక్క మాలల సింహగర్జనను విజయవంతం చేయడానికి ప్రతి మరి మారుమూల గ్రామాల నుంచి కూడా తరలాలని చెప్పి మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తలదించే విధంగా తల వంచే విధంగా మా యొక్క శక్తిని మా సామ్రాజ్యాన్ని చూపిస్తామని చెప్పి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో కూడా లేదు మరి ఏబిసిడి వర్క్ చేయాలని చెప్పి అనవసరంగా ఏబిసిడి వర్క్ చేసి మాలమాదిగలను సిచ్చిపెట్టి మరి ఓట్లను దండుకొని వాళ్ళు రాజ్యాధికారం చేయాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నిరసనగా డిసెంబర్ 1 తారీఖు నాడు మాలల సింహగర్జన నిర్వహిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 మూలల నుంచి 30 లక్షల మంది సికింద్రాబాద్లో పేరంగంలో నిర్వహించే బహిరంగ సభకు అన్ని గ్రామాల నుంచి అందరి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చడం జరుగుతుంది. ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్లో కరపత్రాలు విడుదల జరిగింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మరి వర్గీకరణ మద్దతు ఇస్తుంది. మా ఎస్సీ వారిని విడదీయడం జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మనువాద శక్తులు ప్రజాసంఘాలు